కర్నూలులో అనాధికారికంగా నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నగరంలో ప్రజల ఆరోగ్యాలతో డయాగ్నోస్టిక్ కేంద్రాలు చెలగాటమాడుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. విషయం అధికారుల దృష్టికి తీసుకుని పోయినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. చర్యలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ అధికారుల లక్ష్య వైఖరి ప్రభుత్వ లక్ష్య వైఖరి ప్రభుత్వ అనుమతులను డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ అధికారుల లక్ష్య వైఖరి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అనుమతులను డయాగ్నోస్టిక్ సెంటర్లపై వెంటనే ప్రభుత్వ అనుమతులను డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకునేంత వరకు డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకునేంత వరకు ఫోటో తీసి వీడియో కృష్ణ లోకేష్నాడా ఆయన తర్వాత తీసుకున్నాడు. ఓకే. ఈరోజు అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే కర్నూలు నగరంతో వందల సంఖ్యలో ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు, ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే విచ్చలవిడిగా డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని వైద్య పరీక్షలు నిర్వహిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాట మారుతూ ఉన్నారు. వీటిపైన ఏఐవైఎఫ్గా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డిఎంఎన్హెచ్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చాం. 4 డిఎంఎన్హెచ్ఓలు గారు మారడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఇప్పటికి 2 జిల్లా కలెక్టర్లు మారడం జరిగింది. అయ్యా, ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోకి ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల వాళ్ళు వచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకుంటున్నారు, వీటిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి వినతి పత్రాలు ఇచ్చాము, ఆందోళన చేశాం. హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా మారడం జరిగింది. ఇలా వైద్యాధికారులు, జిల్లా సర్వోన్నత అధికారులు మారుతూ ఉన్నారు తప్ప ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లపైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి కూతవేడు దూరంలో 10ల సంఖ్యలో ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల పేరుతో చిన్న చిన్న డబ్బాల అట్టపెట్టెల మాదిరి ఏర్పాటు